కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలోని కాటూరు గ్రామం నందు సంక్రాంతి సంబరాలు అంబరంగంటాయి. కోడె హరీష్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ వేమూరి ప్రసాద్ చంటి జ్ఞాపకార్థం సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆవుల అందాల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ వైవి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆవుల అందాల పోటీల్లో పాల్గొన్న రైతులకు జ్ఞాపికలు అందజేసి పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మొదటి బహుమతి 25,116 రూపాయలు, రెండో బహుమతి 10,116 రూపాయలు, మూడో బహుమతి 5,116 రూపాయలు నగదు బహుమతులను అందజేశారు. ఈ సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో కాటూరు గ్రామ రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు మన ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో మరి మన గుర్రం నాని గారు కానీ, కోడె హరీష్ గారు కానీ, అలాగే మన నారాయణ గారు కానీ, వీళ్ళందరి ఆధ్వర్యంలో మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఆవుల అందాల పోటీలు నిర్వహించడం చాలా సంతోషదాయకం. మనం కన్నతల్లి తర్వాత గోమాతని మాతృస్థానం ఇచ్చి గౌరవిస్తాం. మన సమాజంలో గోమాతకి ఎంతో గౌరవ మర్యాదలు, ఎంతో ప్రాముఖ్యత ఉంది. వైద్యపరంగా కూడా గోమాత ఎంతో విశిష్ట కలిగినటువంటి. అలాగే ఇవాళ సంక్రాంతి పర్వదినం సందర్భంగా సంక్రాంతి పండగకి కేవలం కోడి పందాలు పెట్టుకుని గుండాట్లు ఆడటం కాకుండా మరి మా కాటూరు నాయకులందరూ కూడా మరి మంచి ఈ ఆవుల అందాల పోటీలు అనే పోటీలు పెట్టడం, దానికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి వాళ్ళు అందరూ ఆ గోమాతలను తీసుకుని వచ్చి ఇక్కడ ప్రదర్శన పెట్టి వాళ్ళకి ఫస్ట్ సెకండ్ ప్రైజులు కూడా 25,000 అట్లా మంచి అమౌంట్ని ఇవ్వటం ఎంతో ఆనందదాయకం. ఈ సందర్భంగా మా కాటూరు నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మొదటి బహుమతి లభించడం ఎలా అనిపిస్తుంది? అలా అంటారా? సరే, ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి పెంచుతూ ఉన్నాను నేను. సో నేను రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. పోయినసారి ఒకసారి అట్లా ట్రై చేస్తే కుదరలేదు, అక్కడ అది క్యాన్సిల్ అయినాయి అనమాట. సో ఇది చాలా చాలా సంతోషంగా ఉందన్నమాట. సో ఇట్లా అంటే పార్టిసిపేట్ చేసి మనకి విన్నింగ్ కాంపిటీషన్ విన్ అయితేనే కాదు, ఇక్కడ వచ్చిన ఆవులు ఎట్లా ఉంటాయి ఏంటి, ఆ క్వాలిటీ ఏంటి, ఇంకా చూడటానికి కూడా చాలామందికి అవకాశాలు ఉంటాయి. అండ్ మనకు కూడా మనకంటే బెటర్ వచ్చినప్పుడు, లేకపోతే మనకు వచ్చినప్పుడు ఇట్లాంటివి ఉంటే బాగుండు, లేకపోతే ఆ స్టైల్లో మనం కూడా వర్క్ చేయొచ్చు అనమాట బ్రీడింగ్ చేసేటప్పుడు. అది చాలా యూజ్ అవుతుంది ఎవరికైనా సరే. ఏ గ్రామం నుంచి వచ్చారు? మాది రావిపాడు, పల్నాడు జిల్లా. నేను ఉండేది హైదరాబాద్. ఈ సంక్రాంతి సంబరం అంటే మ్యాక్సిమం కోడి పందాలు ఇవే ఉంటాయి. ఏ అంతరించిపోతున్నటువంటి ఈ సంస్కృతిని కానీ ఈ కళను తీసుకురావడం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషం, చాలా చాలా సంతోషంగా ఉంది. దానికి ముఖ్యంగా ఇక్కడ నిర్వహించిన వాళ్ళకి ఇప్పటికీ నా సిన్సియర్ థ్యాంక్స్ ఉంటుంది వాళ్ళకి. ఇది అదిగాక దీనికి మా ఫ్రెండ్ గారు, నాన్నగారు వేమూరి ప్రసాద్ గారు, చంటి గారి పేరు మీద జ్ఞాపకార్థంగా పెట్టడం, దాంట్లో మా విజయం సాధించడం నాకు ఇంకా చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది ఒంగోలు జాతి, ప్యూర్ ఒంగోలు జాతి. నా పేరు మల్లవరపు వివేక్. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ పనిచేస్తాను. మీరు ప్రతి సంవత్సరం మాకు సంక్రాంతి సంబరాలకు మీరు ఇలాగే మాకు కోఆపరేట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇంత పెద్ద ఎత్తున ఆవు పోటీలకి రావడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ 3 రోజుల పాటు, తర్వాత జరిగే 3 రోజుల పాటు ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. ఇలాగే పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని, సంక్రాంతి సంబరాలని కాటూరు గ్రామంలో జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతుల నుంచి ఎలా ఉందన్న స్పందన? రైతులైతే చాలా ఆనందంగా ఉన్నారు. అందరూ వచ్చి డిసప్పాయింట్ అవ్వకుండా అందరికీ కన్సల్టేషన్ ప్రైజ్లు కూడా అరేంజ్ చేశాము. దాని వరకు ఇబ్బంది లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు. సంక్రాంతి కాలం అంటేనే మన కాటూరులో ఉన్నట్టుగా ఉట్టిపడే రకంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది.